ఈ శ్రావణ మాసం వచ్చేసి చాలా మంచిగా జరుపుకున్నారు అందరూ. నాకు తెలిసిన వాళ్ళు, ఇంటి పక్కల వాళ్ళు, రిలేటివ్స్ అంతా చాలా మంచిగా పూజలు చేసుకున్నారు అమ్మవారికి. బట్ నేను మటుకు చేసుకోలేదనమాట. సింపుల్గానే ఎప్పుడులాగానే డైలీ నేను వీక్లో ఫ్రైడే ఎలాగైతే పూజ చేసుకుంటానో ఇంట్లో అలాగే చేసేసుకున్నాను. మార్నింగ్ 4 o'clock అయితే లేచేసాను. అండ్ ఇల్లంతా ఊడ్చేసి నీట్గా ముగ్గులైతే ఇలాగ వేసేసాను అనమాట. అండ్ ఇల్లు కూడా క్లీన్ చేసేసాను నీట్గా. ఎప్పుడు ఫ్రైడే వచ్చినా నేను మాసం శుక్రవారాలే కాదు, ఎప్పుడు ఫ్రైడేస్ ఉన్న ఈ ఇయర్లో ప్రతి ఫ్రైడే నేను ఇలాగే చేసుకుంటాను. ఇలా నేను 2-3 years నుంచి చేసుకుంటున్నాను అనమాట. నాకు చాలా మంచిగా ప్రశాంతంగా అనిపిస్తుంది ఫ్రైడే పూజ చేసుకున్నందుకు. అందుకే నేను కంటిన్యూగా చేస్తున్నాను అనమాట ఫ్రైడే పూజ. సో ఎప్పుడులాగానే ఫ్రైడేస్ లాగానే నేను ఉన్న రూమ్లోనే చక్కగా నీట్గా తుడుచుకొని ఇలా ముగ్గులు అయితే వేసేసుకుంటాను. ఎర్లీ మార్నింగే లేచి ఎంత వర్క్ ఉన్నా అది పక్కన పెట్టేసి ఫస్ట్ అయితే నేను ఇలాగ పూజ అయితే చేసుకుంటాను. అండ్ ఇలాగా గ్యాస్ స్టవ్ని కూడా నీట్గా తుడుచుకొని ఇలాగ ముగ్గులైతే పెట్టేసుకుంటాను అనమాట. ఎవ్రీ ఫ్రైడే నాకు ఒకవేళ ఫ్రైడే వీలు కాదు మార్నింగ్ అనేటట్టు ఉంటే థర్స్డేనే ముందు రోజే నైట్ అంతా క్లీన్ చేసేసుకొని పెట్టేసుకుంటాను. మార్నింగ్ వెంటనే కుకింగ్ అది చేసేసి స్టార్ట్ చేసేసి అయిపోగొట్టేసుకొని ఇంకే మొత్తము పూజ ప్రారంభిస్తాను. ఇలా పూజలో నేను అమ్మవారికి ఫ్రైడే పాలు కంపల్సరీ పెడతాను. అండ్ శ్రావణ శుక్రవారం కాబట్టి ఈరోజైతే టెంకాయ అయితే కొట్టాను. నేను ఈ ముందు రోజే పటాలు అవన్నీ క్లీన్గా పెట్టేసుకుంటానమాట. దేవునికి సంబంధించిన పటాలు, వస్తువులు ఏమున్నా కానీ క్లీన్గా చేసి పెట్టుకుంటాను. మంత్లో ఉండే మటుకు నేను ఇవన్నీ క్లీన్ చేసేసుకొని ఇలాగ పెట్టేసుకుంటాను. మిగతా డేస్లో చెయ్యనమాట. కొంతమంది వీక్కి కంపల్సరీ పటాలు క్లీన్ చేస్తారు, దేవుని పటాలు. నేను అలా అయితే చేయలేను, ఎందుకంటే నాకు వర్క్ చాలా ఉంటుంది. సో అందుకే నాకు వీలున్నప్పుడు మాత్రమే చేసేసుకుంటానమాట. సో ఇలాగైతే పూజ కంప్లీట్ చేసేసుకున్నాను. అమ్మవారికి పాలైతే రెగ్యులర్గా ఎలాగ పెడతానో అలాగే పెట్టేసి పూజ చేసేసుకున్నాను. అండ్ తులసి చెట్టు క్లీన్ చేసేసుకుంటాను. మార్నింగ్ స్నానం చేయగానే నీట్గా తులసి చెట్టు దగ్గర పసుపు పూసేసి కుంకుమ బొట్లు మంచిగా పెట్టేసి అండ్ ముగ్గు వేసి అండ్ దీపము నేను మీషోలోనే ఆర్డర్ పెట్టుకున్నాను. ఇది దీపము గాలి వచ్చినా ఆరిపోకుండా ఉంటుందని తీసేసుకున్నాను. అండ్ చివరికి పూజ అయిపోయిన తర్వాత నేను బయటికి బయలుదేరే ముందు మా ఆయనతో అయితే ఆశీర్వాదం తీసేసుకున్నాను అనమాట. ఆ రోజు శ్రావణ శుక్రవారం కాబట్టి అక్షింతలు వేసి ఆశీర్వదించమని మా ఆయననైతే రిక్వెస్ట్ చేశాను. సో తను కూడా ఆశీర్వదించాడు.